ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది కాకుండా చంద్రబాబు నాయుడుపై, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై గతంలో నేను పలావు పెట్టేవాడిని, ఆయన బిర్యానీ పెడతారన్న ఉద్దేశంతో చెప్పేసి ప్రజల్ని వంచి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు కనీసం బిర్యానీ కాదు కదా, వాళ్ళని పస్తులుండే పరిస్థితికి తీసుకొచ్చాడని చెప్పేసి ఆరోపించడం జరిగింది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చౌడవరం అలాగే అనకాపల్లి మిగిలినటువంటి ఏరియాల్లో ఉన్నటువంటి జడ్పీటీసీ ఎంపీటీసీలతో అయితే మాత్రం ఆయన సమావేశం నిర్వహించడం జరిగింది. వాళ్ళతోటి అంటే వైసీపీకే ఎక్కువగా ఎక్కువగా మెజార్టీ ఉన్నా సరే సంఖ్యాబలంగా వాళ్ళలో కొంచెం మనోధైర్యాన్ని నింపే విధంగా వాళ్ళతోటి సమావేశం నిర్వహించడం జరిగింది. అలాగే గతంలో వైఎస్ జగన్ ఏదైతే పథకాలు తీసుకొచ్చారో వాటన్నిటిని కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు అని చెప్పేసి జగన్ అయితే ఆరోపించడం జరిగింది. మరోపక్క నేనైతే మాత్రం బిర్యానీ పెడుతున్నా, బిర్యానీగా నేను పలావు పెడుతున్నాను, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడుతున్న ఉద్దేశంతో చాలామంది ఓట్లు వేయటం జరిగింది. కానీ బిర్యానీ లేదు, పలావు లేదు, చివరికొండ అట్లా చేశారు. నేను అమలు చేసినటువంటి పథకాలు కూడా అమలు చేయలేకపోయారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఆరోపించడం జరిగింది. 16 నెలలు జైల్లో పెట్టారు, కటిక చీకట్లో ఉన్నాను, తర్వాత వెలుగొచ్చింది, అలానే ఇప్పుడైతే మాత్రం ఈ విజయం కూడా అలాగే వస్తుంది. అదేవిధంగా ఈ 5 ఏళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చేది మనమే ఈ 5 ఏళ్ల తర్వాత, అప్పటి వరకు కూడా చీకటిగానే ఉంటుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తానికి చీకటి తర్వాత వెలుగు వస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంటే గతంలో ఆయన 16 నెలలు జైల్లో ఉన్నారు కాబట్టి అప్పుడు అధికారం లేదు కాబట్టి జైల్లో ఉన్నాను, ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి ప్రజల మధ్యలోనే ఉంటాను, మరి అవకాశం ఉంటే జైలుకి ఏమైనా పంపుతారేమో అన్న ఉద్దేశంతో సంశయాత్మకంగా ఆయన చెప్పినటువంటి అంశాలు అవ్వచ్చు. మరోపక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే మాత్రం విశాఖ నుంచి ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిని అయితే మాత్రం వైసీపీ అభ్యర్థిని గెలిపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఎంపీటీసీ జడ్పీటీసీ అభ్యర్థులకైతే మాత్రం విన్నవించడం జరిగింది. మరోపక్క అంటే సంఖ్యాబలంగా చూసుకుంటే వైసీపీకి ఎక్కువగా గెలిచేటటువంటి ఛాన్స్ ఉంది. మరి అధికార పార్టీ కాబట్టి కూటమి అధికారంలో ఉంది కాబట్టి మరి ఏ విధంగా పావులు కదుపుతో మనం వేచి చూడాలి. అక్కడ అభ్యర్థిని నిలిపే యోచనలు అయితే మాత్రం ఇప్పటివరకు కూడా కూటమి ఆలోచించలేదు కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక మరి ఎలాంటి మలుపు తిరుగుతో వేచి చూద్దాం.